జామ పండుని చూడండి, పిట్ట భలేగా తింటుంది. ఒక ఎండుటాకు రాలింది ఇప్పుడే. ఈ జామ పండునేమో పిట్ట భలే తింటుంది. అది చూడండి, మహావీర్ జామ పండుని పిట్ట చూడ ఎట్లా తింటుందో. ఇదిగో పిట్ట చూడు ఎలా తింటుందో చూడు. చూసావా? ఆ పిట్ట తల మీద ఎర్రగా ఉంది. అదిగో ఆ తోక కింది ముడ్డి కిందనేమో ఎర్రగా ఉంది, తల మొత్తం నల్లగా ఉంది, మధ్యలో వైట్ ఉంది. భలే ఉంది కదా పిట్ట. అదిగో జోంకాయని చూడు ఎట్లా తింటుందో. చూసావా మహావీర్? అవి భలే తింటుంది కదా మహావీర్, భలే తింటుంది పిట్ట అయితే. వావ్, ఇప్పుడే చిలుకలు కూడా తినిపోయినాయి. ఇది వేరే చిలుకలు కాదు, పిట్టలు కూడా తింటాయి. వేరే పిట్టలు ఏవైతే ఏంది అన్నీ తింటాయి జామకాయలు. ఎర్లీ మార్నింగ్ ఇది, లైట్ కూడా అంత లేదు. అయినా కానీ నేను ఇలా బయటికి జెన్ గార్డెన్ లోపలికి వచ్చాను, కానీ ఒక జామకాయ భలే తింటుంది అది పిట్ట. ఏంటి మహావీర్? ఒకటి మన తాతయ్య నాకు మిక్స్ చాక్లెట్ తెచ్చింది, దాన్ని కొరికి అదిగో పిట్ట చింపిదాన్ని నేను తింటదాన్ని. పిట్ట ఇక్కడ ఈ కొమ్మ మీదకి వచ్చింది, ఈ కొమ్మ మీదకి, ఇంకో కొమ్మ మీదకి వచ్చింది. ఇంకో జామకాయ ఇక్కడ ఉందా? భలే ఉంది పిట్ట. ఇది ఒక రకం పిట్ట. ఇట్లా జైన్ గార్డెన్లోకి ఎన్ని పిట్టలు వస్తాయో రోజు. సూపర్గా ఉంటుంది జైన్ గార్డెన్. వెళ్ళిపోయింది పిట్ట, వెళ్ళిపోయింది. ఇంకా 2-3 పిట్టలు ఉన్నాయి, కానీ అవి కనిపించట్లే. అక్కడ పైన ఉన్నాయి, చెట్టు పైన. దాని తోక మాత్రమే కనిపిస్తుంది చూడండి. అదిగో ఇంకొకటి కూడా వెళ్ళిపోయింది. ఇది జామ చెట్టు. భలే ఉంది. ఇంకా ఇది జామ చెట్టు, ఇది జామ చెట్టు. ఈ జామ చెట్టుకి ఇలా వచ్చి ఇలా భలే ఉన్నాయి. పిట్టలు వచ్చిపోయినాయి ఇప్పుడే మళ్ళీ. ఇక్కడేమో మందార చెట్టు మీదకి ఒక బటర్ఫ్లై వచ్చింది. ఎంత భలే ఉందో దృశ్యం. ఇదిగో మందార చెట్టుకి బటర్ఫ్లై. ఇదిగో బటర్ఫ్లై. బ్లాక్ అండ్ వైట్ బటర్ఫ్లై. దాని అంచులేమో మంచి వైట్లో ఉన్నాయి, బటర్ఫ్లై ఏమో ఇలా ఉంది. భలే ఉంది బటర్ఫ్లై. దాన్ని ఇంకా దగ్గరికి తీసుకెళ్తే ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇదిగో ఇలా ఉంటుంది బటర్ఫ్లై. ఎగిరిపోయింది బటర్ఫ్లై, ఎగిరిపోయింది. చెట్టు మీదకి, జామ చెట్టు మీదకి ఇంకా 2-3 పిట్టలు వచ్చినాయి జామ చెట్టు మీదకి. ఇదిగో జామ చెట్టు మీదకి 2-3 పిట్టలు వచ్చినాయి, ఇంకా తింటున్నాయి అవి. ఇదిగో ఇక్కడ గౌతమి, మహావీర్ ఏమో బుంగ. ఇది ఏం చేస్తున్నావు మహావీర్? బెలూన్తో ఆడుకుంటుండు మార్నింగ్ లేవగానే మహావీర్. భలేగా పిట్టలు, ఇంకా రామచిలుకలు కూడా ఏదో పెద్దవి వచ్చినాయి. చూద్దాం అవేంటో.
అదిగో ఇంకొకటి ఏదో పెద్దది వచ్చిపోయింది. కోకిల 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 కొంచెం ఈ పిట్టెల కంటే పెద్దగా ఉంటుంది. మహావీర్ బెలూన్ పలిగి అటు గుచ్చుకుంటే పగిలిపోతుంది, నీ ఇష్టం, మంచిగా ఆడుకో. మహావీరు ఇలా ఎర్లీ మార్నింగ్ భలే ఉంది. ఇప్పుడే సూర్యుడు చెట్ల సందుల్లోంచి వస్తున్నాడు. దృశ్యం భలే ఉంది కదా జెన్ గార్డెన్లో. మహావీర్ ఏంటి మహావీర్? నా గుండె మీదనే పడిపోయింది. ఏంటిది? ఇది నా గుండె మీద పడిపోయేది. భలే ఆడుతుండు మహావీర్. పూలన్నీ భలే ఉన్నాయి. ఆహాహాహా. మహావీర్ సరదా సరదా ఆటల్లో మైమర్చిపోతాడు. ఇది నల్ల ఉమ్మెంత భలే ఉన్నాయి కదా ఈ కలర్స్, ఫ్రెష్గా ఎర్లీ మార్నింగే. తులసి ఆహాహా. ఏంటి మహావీర్? ఏంటి? మహావీర్ ఆనందానికి అవధులు. పిల్లలు ఇలా ఆడుకుంటూనే ఉంటారు. ఆనందం అనేది వాళ్ళకి లోపల పొంగి పొర్లుతుంటాయి. దాన్ని డిస్టర్బ్ చేయకుంటుంటే, పెద్దలు కల్పించుకోకుంటుంటే మూర్ఖత్వంతో. అవి మళ్ళీ ఒక పిట్ట వచ్చింది జెన్ గార్డెన్లోకి. అంటే జామ చెట్టు మీదకి వచ్చింది, తిందామని. చాలా వస్తూనే ఉంటాయి. ఇంకా పండ్లు అన్నీ తెంపాం కదా మేము, కొన్ని తెంపుతాం అవసరం ఉన్నవి, కొన్ని అట్లా పిట్టెలకు ఉంచుతాం. కాబట్టి అవి చాలా చాలా వెరైటీ. ఒక రామచిలుకలే కాదు, చాలా పిట్టలు, కోకిలలు, హమ్మింగ్ బర్డ్స్, ఇంకా పెద్ద పిట్టలు, ప్యారెట్స్, అన్నీ చాలా చాలా వెరైటీ అన్నీ తింటాయి. ఒక రామచిలుకలే తింటాయి అనుకుంటాం కానీ అన్నీ. అదిగో ఒక కోకిల కూడా వచ్చింది ఇప్పుడే ఒక కోకిల వచ్చింది, చూడండి కోకిల. అదిగో దాని తోక మాత్రమే కనిపిస్తుంది. అది తింటుంది పండు. అది లేస్తే కానీ కనిపించదు మీకు. అదిగో 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 తింటుంది. కొంచెం దూరం ఉంది కదా కెమెరా, అందుకనే కనిపించట్లేదు. ఇప్పుడు అది లేస్తుంది, లేచినప్పుడు కనిపిస్తుంది. దాని తోక నాకు మాత్రం కనిపిస్తుంది. చూడండి. హనీబీస్ కూడా ఇక్కడే, హనీబీస్ కూడా ఇక్కడ పూల మకరందాన్ని వెళ్ళిపోయింది అది. అట్లా తినుకుంటూ వస్తాయి అన్నమాట. కొద్దిసేపు తింటాయి, వాటి పిల్లలకు కొంత తీసుకుపోయి పెడతాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ తింటాయి. ఇలా కంటిన్యూస్ ప్రాసెస్. ఇంకొన్ని వచ్చినాయి ఇప్పుడు. ఇట్లా ఇక్కడేమో మహావీర్ ఇదిగో ఇక్కడ కూడా ఒక పిట్ట వచ్చింది. చూడండి ఇక్కడ పిట్ట. అదిగో ఆ చెట్టు కింద. అదిగో ఇలాంటి సునిశ్చితమైన ఈ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కనిపిస్తాయి. మన చుట్టూ ఎన్నో జరుగుతుంటాయి కానీ మనకు చూసేంత ఆ సెన్సిటివిటీ, ఆ ఇన్నసెన్స్, ఆ ప్యూరిటీ అవి లేక మనం వీటిని, మన చుట్టే ఎంతో ఉంటుంది కానీ మనం చూసే దృష్టికోణంలోనే ఉంటుంది అది పాజిటివా నెగిటివా అనేది. పోయింది పిట్ట. ఇట్లా ప్రతిరోజు ఇలా వస్తూనే ఉంటాయి. ఇదిగో మా పిల్లి చూడండి ఇక్కడ వెళ్తూనే ఉంది.
నేచర్ని ప్రేమించే సున్నితమైన హృదయం ఉంటే ఈ సమయం, స్థలం, కాలం, మనస్సు త్వరగా బై డిఫాల్ట్గా దూరం అయ్యే యొక్క పరిస్థితులు మనకి మన లోపల ఏర్పడేందుకు చాలా అవకాశాలు ఉంటాయి. నేచర్కి దగ్గర ఉంటాయి. ఇది ఈరోజు చాలా చాలా చూపించాలని ఉంది, కానీ ఇక చాలు ఈరోజు. థ్యాంక్ యూ. ఇనఫ్ ఫర్ టుడే.